అయినటువంటి డాక్టర్ బి సుదర్శన్ సార్ గారికి మరియు ఈ ప్యాక్పేట్ 34 బ్యాచ్కి నాతో పాటు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్యాక్పేట్కి రాకముందు నాకు జస్ట్ అంబేద్కర్ అంటే ఒక జయంతి వరకే తెలుసు, వర్ధంతి వరకే తెలుసు. నేను ఎక్కువ అంబేద్కర్ జయంతిలకి వర్ధంతులకు కూడా నేను పెద్దగా పోయేవాడిని కాదు. ఎందుకంటే ఎవరైతే కమ్యూనిటీ లెవెల్లో వర్క్ చేస్తారో వాళ్ళు జస్ట్ జయంతి వరకే చేస్తారు, ఆ రోజుకే వదిలేస్తారు అనే ఒక మిత్తో నాకు ఒక ఆలోచన చిన్నప్పటి నుంచి ఉంది. అందుకు నేను ఎక్కువ వెళ్ళేటోని కాదు. ఆ జయంతి రోజే గుర్తు చేసుకుంటారు. తను తీసుకొచ్చినటువంటి ఆశయాలు కానీ, తను తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, తను ఏం చెప్పాడు, మనం ఏం క్వశ్చన్ చేయాలి అనేటివి ఎవ్వరూ పెద్దగా అడగరు. వాళ్ళ అవసరాలను బట్టి ఒక్కటే అంబేద్కర్ బుక్ తీస్తారు. వాళ్ళకి ఏం పాయింట్ ఉందో అది రాసుకుంటారు, అది అడుగుతారు, అది క్వశ్చన్ చేస్తారు, అక్కడికి లబ్ధి పొందుతారు, అక్కడి వరకే ఉంటారు. సో దాని తర్వాత అంబేద్కర్ని అనేది పట్టించుకోరు అసలు. ఎప్పుడైతే మళ్ళీ అవసరం వస్తుందో ఆ రోజే అంబేద్కర్ అనే వ్యక్తి గుర్తుకొస్తారు అందరికీ. తర్వాత నాదంతా సైన్స్ బ్యాక్గ్రౌండ్. సో నేను మాస్ కామ్ జాయిన్ అయినప్పుడు నేను ఐపాక్లో పాలిటిక్స్ చేసేటప్పుడు నేను ఒక ఎమ్మెల్యే రెడ్డి కాన్స్టిట్యుయెన్సీకి నేను వర్క్ చేస్తున్నా జనరల్లో. సో ఫస్ట్ టైం వాళ్ళ అబ్బాయికి సీట్ పోయింది నా రిపోర్ట్స్ వల్ల. సో ఆయన ఏమనుకున్నాడంటే డైరెక్ట్గా నాకు కాల్ చేసి, అరే నువ్వు నా ఆఫీస్కి రా అని చెప్పేసి అని అన్నాడు. సో కంపెనీ వల్ల నేను వెళ్ళలేకపోయినాను. సో దాని తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఎలక్షన్స్కి వాళ్ళ ఫాదర్కే పోయింది సీటు. సో అప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా నన్ను పిలిపించినాడు. ఎందుకు నాకు వాళ్ళ పైన కోపం ఉంది అంటే, రీసెంట్గా మా కాన్స్టిట్యుయెన్సీలో ఒక హానర్ కిల్లింగ్ జరిగింది. కురువా కమ్యూనిటీ అబ్బాయి వచ్చేసి డెంటల్ డాక్టరు. సో వాళ్ళిద్దరూ మాదిగ కమ్యూనిటీ అబ్బాయి. వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత వాళ్ళు వేరే ఊరికి దూరంగా బతుకుతూ ఉంటే ఆ బతికే ఊరిలో పోయి కూడా అతన్ని నరికి చంపేసినారు. రీసెంట్గా 21 ఇయర్లోనే జరిగింది ఇది. ఇప్పటి వరకు సార్ మనకి ఎంతో ఎడ్యుకేట్ చేయడానికి పాత వీడియోస్, డాక్యుమెంటరీస్ అన్నీ హానర్ కిల్లింగ్ జరిగినట్టు ఎప్పుడో చూసినామని అనుకుంటున్నాం మనం. ఆ ట్రెడిషన్ అనేది ఫాలో అవుతూనే ఉంది, కంటిన్యూ అవుతూనే ఉంది. వేరియస్ డిఫరెంట్ ఫామ్స్లో చేంజ్ అయ్యింది అంతే తప్ప అదేమి ఎక్కడికి పోలేదు. అది ప్రాక్టీస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఆ ఎమ్మెల్యే వచ్చేసి ఈ కురువల్కి సపోర్ట్ చేసినాడు ఓట్ల కోసం. మళ్ళీ వాళ్ళు అగెనెస్ట్గా రెవల్యూషనరీ ఫైట్ చేస్తే, మీరంతా చర్చిలోకి పోతున్నారు, మీరంతా దళిత క్రైస్తవులు, మీకు అందరికి బీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని కూడా బెదిరించడం స్టార్ట్ చేసినారు. సో ఇట్లా రెవల్యూషనరీ పరంగా మనం ఏ అవకాశాలు వస్తాయో అంతవరకు కూడా నాకు ఎప్పుడైతే నేను మాస్ కామ్ జాయిన్ అయినానో, ఎంఏ జాయిన్ అయినప్పుడు నాకు కొంచెం మా ప్రొఫెసర్ ఎవరైతే డాక్టర్ కే కార్తిక్ సార్ ఏదైతే తను చెప్పాడో ఈ మార్క్సిస్ట్ అప్రోచ్ కానీ ఇవన్నీ నాకేం తెలియవు. సో ఎప్పుడైతే నేను తెలుసుకున్న తర్వాత ఒకసారి ఇంత ఉందా అసలు, నాకు జెండర్ ఈక్వాలిటీ అంటే తెలీదు, జెండర్ డిస్క్రిమినేషన్ అంటే తెలీదు, ఏం తెలీదు. సో నేను మాస్ కమ్యూనికేషన్ చేరినప్పుడు మాత్రమే నాకు తెలుసు. సో అప్పుడు తెలుసుకున్నాను. సో జెండర్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి, క్యాస్ట్ అంటే ఏంటి, బూర్జువాయి వ్యవస్థ అంటే ఏంటి, ప్రొలిటేరియన్ వ్యవస్థ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. దానికి ఇంకొక నెక్స్ట్ స్టెప్, మా పిహెచ్డి స్కాలర్ ఇట్లా ప్యాక్పేట్ అని ఉంది సునీల్, మేము ఇంతకుముందు వెళ్ళాము, నువ్వు వెళ్తావు అంటే వెళ్ళు అని చెప్పేసి అని నాకు మొన్న అతను షేర్ చేయడం వల్ల ఇప్పుడు నా పీజీ అయిపోయిన తర్వాత నాకు ఖాళీ టైం ఉంటే ఇప్పుడు నేను ఇక్కడ రావడం జరిగింది ఈ 7 days యూటిలైజ్ చేసుకోవడానికి. ఈ అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ గురించి నేను సుదర్శన్ సార్ని ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలామంది ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు సుదర్శన్ సార్ వీడియోస్ చూసి వచ్చినాము, ఫస్ట్ డే ఇంట్రడక్షన్లో సార్ ఫేస్బుక్ అకౌంట్స్ చూసి వచ్చినాము అంటే, సార్ని అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. సార్ ఎట్లుంటాడో కూడా నాకు తెలీదు. సో సార్ టీచింగ్స్కి వచ్చినప్పుడు ఎట్లుంది అంటే వెరీ రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మన నిత్య జీవితంలో డైలీ మనం డైలెక్ట్ ఏదైతే ఉంటామో మన ఇంట్లో సరళమైన భాష, మన ఇంట్లో అమ్మ, అక్క, తమ్ముడు మాట్లాడేటువంటి అంత వెరీ క్లోజ్ ఎగ్జాంపుల్స్ సారు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇంకోటి, నాకు తెలంగాణ డైలెక్ట్ అంటే చాలా ఇష్టము. సో ఆ డైలెక్ట్లో సార్ మాట్లాడడం కూడా నాకు చాలా వెరీ అట్రాక్టివ్ అనిపించింది.
చాలా సార్లు అందరూ క్వెషన్‌లు అడుగుతున్నారు గానీ, నాకేం అడగాలనిపియలేదు. ఎందుకు అంటే, నాకు ఫస్ట్ టైమ్ అది. నేను ఇంతకుముందు అంబేద్కర్ గురించి ఎప్పుడు చదివింది లేదు. అంబేద్కర్ గురించి ఏం చేసింది లేదు. నేను ఏదో స్పిరిచువల్‌గా ఎవరో ఒకరు అంబేద్కర్ జయంతి ఉందంటే రా అంటే పోయేటోడిని. వర్ధంతి ఉందంటే రాపోయేటోడిని. మోస్ట్‌లీ ఎస్కేప్ అయ్యేటోడిని. ఎందుకులే నాకు ఇవన్నీ వీళ్ళంతా ఏదో అవసరాన్ని బట్టి చేస్తారు అని చెప్పేసని ఎస్కేప్ అయ్యేటోడిని. సో, ఇక్కడికొచ్చి మనకు క్లాసెస్ కంటే ఎక్కువ అవర్స్ కూర్చొని ఇంటా ఉంటే సార్ చెప్తుంటే నాకెప్పుడు బోర్ అనిపియలేదు. కానీ బ్రేక్ అయితే చాలా తక్కువ ఇస్తున్నారు 5 మినిట్సే అన్నట్లు అనిపించింది. అయినా మేము ఎక్కువే తీసుకునేవాళ్ళము. అట్లిట్లా చేసి ఒక 5, 10 నిమిషాలు ఎక్కువే యుటిలైజ్ చేసుకునేవాళ్ళం అనిపించింది. కానీ సారు టెంపో మాత్రము ఫస్ట్ డే నేనొచ్చినప్పటి నుంచి సారు వాయిస్ ఏదైతే ఉందో, కూర్చొని వినే వాళ్ళకి మాకు బ్యాక్ పెయిన్ వచ్చిందో, బోర్ అనిపించిందో, ఇంకొక స్ట్రెయిన్ అనిపించిందో తెలీదు గానీ, సారు వాయిస్ మాత్రము ఎక్కడ ఒక్క ఇంచు గూడా తగ్గినట్టు అనిపియలేదు. ఒకటే ఫ్లోలోనే చెప్తున్నాడు సారు. ఎవ్వరికీ నిద్ర రాదు. నేను అదే గమనిస్తున్నా సార్‌ని. సారు ఎప్పుడైనా డౌన్ అయ్యి మాట్లాడతాడా అని జెప్పి చూస్తున్నా. ఎక్కడ డౌన్ కావట్లేదు సారు. కానీ సారు కొన్ని విషయాలు చెప్తుంటే సారు చాలా కఠినంగా ఉన్నాడేమో అనిపించింది. కానీ మొత్తం అన్‌హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఇన్న తర్వాత నాకేమర్థమైంది అంటే, ఇంత స్ట్రాంగ్‌గా సార్ మార్చడానికి బేసిక్‌గా నేను క్రిస్టియానిటీ. సో, ఈ అన్‌హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఇన్న తర్వాత నాకొక క్వెషన్ మార్క్ ఉందిప్పుడు. ఇదొక్కదాని నుంచే నేను ఇంకా నెక్స్ట్ ఏం జేయాలి అనేది ఇంకా కొన్ని అంబేద్కర్ సార్ ఏవైతే గైడ్ చేసినాడో పెరియార్, అంబేద్కర్, ఫూలే ఇంకా వీళ్ళ గురించి ఇంకా కొంచెం ఎలాబరేటివ్ వేలో చదివిన తర్వాత ఒక కంక్లూజన్‌కి వద్దాము అని జెప్పేసని ఉన్నాను. వెరీ స్పెసిఫిక్‌గా సారు క్లియర్‌గా, డెడికేటెడ్‌గా సార్‌ని నేను చూస్తున్నా. వచ్చిన 6 రోజుల నుంచి సార్ ఇంటికి పోయిన సందర్భమే లేదు. ఆ రూమ్‌కే పరిమితం అయిపోయినాడు సారు. టైం ఉంటే ఈడుంటాడు. లేదు అంటే రూమ్‌లో ఉంటాడు. ఇంత డెడికేటెడ్‌గా చేసిన వాళ్ళని నేనైతే ఎప్పుడు చూడలేదు నా లైఫ్‌లో. అదొకటి. తర్వాత సార్ ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్పినాడో క్యాస్ట్ గురించి కావచ్చు, తర్వాత ఈ రెవల్యూషనరీ స్టెప్స్ మనం ఏం చేయాలి, భవిష్యత్తులో ఫ్యూచర్‌లో మనం ఏం చేయాలి అన్నప్పుడు చాలా క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. సమాజంలో మనం వెళ్ళినప్పుడు మన కుటుంబం కావచ్చు, తర్వాత మన ఇంట్లో మన అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఫాదర్ కావచ్చు, ప్రతి ఒక్కరి నుంచి మనకి ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఉంటది.